రోజ్ ఫ్లవర్స్ ఎంత బాగుందో కదండి. చూడండి కంటిన్యూ బ్లూమింగ్ ఉంటున్నాయి. యాక్చువల్గా ఇది నేను 50 రూపీస్కి ప్లాంట్ని పర్చేస్ చేశానండి. బట్ నాకు తరచు ఫ్లవరింగ్ మాత్రం ఒక ఫ్లవర్ అయిపోగానే ఇంకో ఫ్లవర్ ఇలా కంటిన్యూ బ్లూమ్స్ వస్తున్నాయండి. దీనికి స్పెషల్గా నేనైతే స్పెషల్ కేర్ అంటే ఏమి ఇవ్వనండి. కంటిన్యూ రొటీన్గా వాటర్ మాత్రమే ఇస్తాను. ఎప్పుడైనా రైస్ కడిగి వాష్ చేసిన వాటర్ ఉంటే అవి ఇస్తాను అంతే. మనం ఎక్కువగా కంపోస్ట్లని ఎరువులని అవి ఇవన్నీ ఎక్కువగా మిక్స్ చేసినా కూడా రూట్ రాడ్ రావడము, లోపట సాయిల్ అంతా ఖరాబ్ అవ్వడం కూడా నాకు జరిగాయి ప్రీవియస్. సో నేను అప్పటి నుంచి ఏం స్పెషల్ కేర్ అంటే ఏమి ఇవ్వట్లేదండి. వాటర్ ఇవ్వడము, రైస్ వాటర్, అంతకుమించి ఎక్కువ ఏమి ఇవ్వట్లేదు. ఇండోర్ ప్లాంట్స్ అయినా అవుట్డోర్ అయినా మనము కొంచెం వెంటిలేషన్ నుంచి వాటికి టైమింగ్కి వాటర్ ఇస్తే సరిపోతుందండి. ఎక్కువగా మనం కంపోస్ట్లు అవి ఇవి ఇచ్చినా కూడా మొక్కలు కొంచెం రూట్ రాడొచ్చే అవకాశం ఉంటుంది. నేనైతే అలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేశాను. సో అప్పటి నుంచి నేను ఏమి ఇవ్వట్లేదండి. ఇండోర్ ప్లాంట్స్ యాక్చువల్గా లోపల హౌస్లో పెట్టుకున్నప్పుడు నేను పొటాటో స్మాష్ వాటరు ఇలా ఏమన్నా కొంచెము కంపోస్ట్ వాటర్ అలా చేసిన వాటర్ ఇస్తే ఏంటంటే జెర్రీలు రావడము, నత్తలు, చిన్న చిన్నది శంఖాలు అలాంటివి రావడం జరిగింది. సో అప్పటి నుంచి ఇండోర్ వాటిలో ఉంటే మన పిల్లలు ఇంట్లో తిరుగుతారు కదా. సో ఏమైనా ఇష్యూస్ వస్తే మళ్ళీ పిల్లలు ముడతారు, మట్టి మౌత్లోకి వెళ్ళిపోతుందని భయపడి అప్పటి నుంచి అవన్నీ తీసేసి నార్మల్ మట్టిలోనే మొక్కలు పెంచడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నాకు ఎలాంటి ఎక్కువ అంటే బగ్స్ లాంటివి అలాంటివి ఏమి కూడా కనిపించలేదు. చాలా బాగా గ్రోత్ అవుతున్నాయి మనీ ప్లాంట్లు. ఇంట్లో ఎక్కువగా మనీ ప్లాంట్లే నేను పెట్టాను. అవి చాలా బాగా సర్వైవ్ అవుతున్నాయండి. సో మోస్ట్లీ మీరు కూడా నార్మల్గా పెంచడానికే ట్రై చేయండి. థ్యాంక్ యూ.